రేవంత్ రెడ్డి వచ్చి నాతో కలిసిపో, ఇది ప్రధానమంత్రి స్టేట్మెంట్. తెలంగాణకు వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క మాటలో తన ఎజెండాను స్పష్టంగా చెప్పిపోయినాడు. అది రేవంత్ రెడ్డి నువ్వు నాతోని రా, నాతోని కలువు అనేటువంటి మాట చెప్పిండు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది కేవలం ముఖ్యమంత్రి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కలవండి, నిధులు వస్తాయి, ఈ స్టోరీస్ చెప్పొచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం రేవంత్ రెడ్డి మోడీ ఎంత బడే బాయ్ చోటే బాయ్ అనుబంధం తిక్కుగా ఉందో అర్థమైపోయింది. ఎందుకంటే సాధారణంగా ఒక ప్రధానమంత్రి, దట్టు ఇతర పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని నాతో రా, కలిసిపో అనడం చాలా అరుదుగా జరుగుతుంది. చాలా భావ సారూప్యత, అవినాభావ సంబంధము, రాజకీయాలలో ఈయన నాకు పనికొస్తాడు, కాంగ్రెస్ కంటే కూడా నా పార్టీలో జాయిన్ చేసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే చెప్తారు. లేదా ఏ ప్రధానమంత్రి పర్యటన అయినా కానీ ప్రధానంగా పొలిటికల్ డివిడెంట్ కోసం ఉంటుంది, లేదంటే గట్టిగా విమర్శించిపోతారు. కానీ ఈరోజు మొత్తం పర్యటన చూస్తే అటు రేవంత్ రెడ్డిది, మోడీది జుగల్బందీ చాలా స్పష్టంగా కనిపించింది. ఎగ్జాక్ట్గా ఇదే అంశాన్ని భారత రాష్ట్ర సమితి కొద్ది రోజులుగా, దాదాపు 2 సంవత్సరాలుగా చెప్తూ వస్తుంది. ఏ నాటికైనా తన ప్రస్థానం ఆర్ఎస్ఎస్లో ప్రారంభమైంది, మళ్ళీ తిరిగి అదే ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి బీజేపీలో రేవంత్ రెడ్డి జాయిన్ అయిపోతాడు, ఈయన టెంపరీగా గాంధీ భవన్లో షెల్టర్ తీసుకున్నాడు అనేటువంటి మాటని చెప్తూ వస్తుంది బీజేపీ. సరిగ్గా అలాంటి మాటలకి, అలాంటి వాదనకి మోడీ ఈరోజు చేసినటువంటి కామెంట్ చాలా బలాన్ని ఇచ్చింది. చాలా సందర్భాలలో రాజకీయాలలో కేవలం ఒక స్టేట్మెంట్ ఆయన ఈ కోణంలోనే చెప్పాడు కాబట్టి అదే కోణంలో చూడాలి అంటే నడవదు. ఎందుకు అనంటే ప్రజలు ప్రతి ఒక్క మాటని తమకు నచ్చిన తీరుగా, తమకున్నటువంటి ఆలోచన విధానానికి అనుకూలంగా విశ్లేషణ చేసుకోవడం అనేది పరిపాటిగా కొనసాగుతుంటుంది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మేరేసే జుడో, నాతో కలువు, నాతో కలిసి పని చేస్తే నువ్వు అంత దూరం వెళ్తావు, లేదంటే ఆదా దూరం వెళ్తావు అనేటువంటి ఒక సటిల్ మెసేజింగ్ని స్ట్రైట్గా స్ఫూర్తి లేకుండా చెప్పి వెళ్ళిపోయింది అనేటువంటి మాటని మనం చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట ఈరోజు ఇంపార్టెంట్ అని అంటే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో మోడీని, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడు కటువుగా మాట్లాడలేదు. సరే, పాతది పక్కన పెడదాం అని అనుకుందాం ఒక నిమిషానికి. ఇప్పుడు ఒక సవాలు నేను అడగదలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, మోడీ గారి స్టేట్మెంట్ని, రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఇన్విటేషన్ని తమ కోణంలో విశ్లేషించుకునే వాళ్ళకి ఏంటిదంటే, ఈరోజు మోడీ పర్యటన పైన, మోడీ తెలంగాణకు 12 సంవత్సరాలు చేసిన అన్యాయం పైన ధైర్యంగా నిలబడి, రేవంత్ రెడ్డి అంటాడు కదా, నిటారుగా నిలబడినా అని చెప్తాడు కదా, నిజంగానే ఆ వెన్నుపూస నిటారుగా నిలబడి మోడీ పైన క్రిటికల్గా ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టే దమ్మున్నదా? లేదు. ఎందుకు అనంటే మళ్ళీ ఆయన 4 మీడియా రిపోర్టర్లను పిలుచుకుంటాడు, ఆ మిత్రులందరికీ ఏదో చిట్ చాట్ పేరుతో 4 డైలాగ్ చెప్తాడు. కానీ వీడియో సహితంగా మోడీకి సంబంధించిన పార్టీని, మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలను పరుషంగా, ప్రాక్టికల్గా విమర్శించేటువంటి శక్తి కానీ, లేదంటే అట్లాంటి ఆసక్తి కానీ రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా కనిపించదు. సరే, ఈరోజు జరిగినటువంటి ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఏమిచ్చిండు? ప్రధానమంత్రి మోడీతోని తెలంగాణకు ఏమొచ్చింది అంటే శూన్యం. ఇప్పుడు ఆంధ్ర మిత్రులు అప్పుడు చెప్తుంటారు, రాజధానికి వచ్చి ఇంత మట్టి నీళ్ళు ఇచ్చిపోయిందని చెప్పి. ఈరోజు తెలంగాణకు వచ్చి కూడా నరేంద్ర మోడీ చేసింది శూన్యం. సరే, కొంతమంది అంటారేమో ఇన్ని కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేశారు, డెవలప్మెంట్ చేశారని. ఇది నరేంద్ర మోడీ వేసే భిక్షమో, లేదంటే కేంద్ర ప్రభుత్వం వేసే భిక్షమో ఏమాత్రం కాదు. ఖచ్చితంగా తెలంగాణకు దక్కాల్సినటువంటి నిధులు, రావాల్సినటువంటి నిధులు అంతే తప్పించి కానీ, ప్రత్యేకంగా ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తే తప్పించి కానీ బీజేపీకి ఈ తెలంగాణ పైన ప్రేమ ఉందని అనుకోవడానికి లేదు. సరే, మోడీ వచ్చి ఆ స్పీచ్ పైన చాలా ఆసక్తిగా ఎదురు చూసినారు. చాలామంది బీజేపీ కార్యకర్తలు అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శనం చేస్తారనేటువంటి మాట చెప్పినారు. అందులో
అట్టర్ ఫ్లాప్ అయింది మోడీ స్పీచ్. ఎందుకు అనంటే స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల అరాచకాలపైన, అక్రమాలపైన, కుంభకోణాలపైన నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం నామకే వాస్తే అంతర్జాతీయ సమస్యలపైన, పెట్రోల్ ధరలను కంట్రోల్ చేయలేనటువంటి తన అసమర్థత పైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టుగా కనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ తాను గతంలో చెప్పినటువంటి ఆర్ఆర్ ట్యాక్స్ పైన కానీ, తాజాగా జరుగుతున్న అనేక కుంభకోణాల పైన కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ రంగ సంక్షోభం పైన కానీ, తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పతనం కావచ్చు, మొత్తం పరిపాలనా వ్యవస్థల పతనం కావచ్చు, శాంతి పద్ధతుల పతనం కావచ్చు, దేనిపైన కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు నరేంద్ర మోడీ. ఇది ఏ దిశగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మోడీకి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పొత్తుల వెంచర్ నడుస్తలేదు అని అనుకున్నప్పుడు మరి ఎందుకు నరేంద్ర మోడీ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మాట్లాడలేదు? అన్నిటికంటే ముఖ్యంగా 6 గ్యారంటీల పేరుతోని అడ్డగోలుగా హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి అంశాన్ని ఎందుకు బలంగా తన పార్టీ క్యాడర్కి కానీ, ప్రజల్లోకి కానీ తీసుకెళ్లే ప్రయత్నం మోడీ చేయలేకపోయిండు అనేది మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక చివరగా ప్రతి ఒక్కరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, తన సహచరుడు బండి సంజయ్ కొడుకు పైన ఒక మైనర్ బాలిక పైన అత్యాచార కేసు, పోక్సో కేసు నమోదైనదే, ఆయనను పక్కన పెడతారనేటువంటి మాట నిన్న సాయంత్రం వరకు లీకులు ఇచ్చుకొని మమ అనిపించుకునే ప్రయత్నం చేసినారు. కానీ తెల్లారి లేచి చూస్తే పక్కన కూసోబెట్టుకొని, చప్పట్లు కొట్టించుకొని, సత్కారాలు వేయించుకొని మోడీ వెళ్ళిపోయిండు. ఇది 100% ప్రధానమంత్రి మోడీకి నైతికంగా ఒక మాయని మచ్చ అని చెప్పొచ్చు. అవసరం అనుకుంటే బండి సంజయ్ని, బాబు నువ్వు పక్కన ఉండు, నీ కేసు అయిపోయేదాకా తర్వాత చూద్దామనేటువంటి చెప్పేటువంటి అవకాశం ఆయనకుండే. తాను ఒక విలువలు కలిగినటువంటి నాయకుడిగా, లీడర్గా, కెప్టెన్గా ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ బీజేపీ పార్టీకి విలువలు లేదంటే చట్టాల పైన గౌరవం ఏమాత్రం ఉండదు. కాబట్టి చక్కగా తీసుకొచ్చుకొని పక్కన కూర్చుని పెట్టుకొని ఆయనతో ఏదో ఒక స్పీచ్ కొట్టించుకొని వెళ్ళిపోయిండు. కాబట్టి మొత్తం మోడీ పర్యటన మనం సమప్ చేయాలి అని అనుకుంటే తెలంగాణకు దక్కింది నియర్లీ శూన్యం. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడంలో పూర్తిగా విఫలం. అన్నిటికంటే ముఖ్యంగా బండి సంజయ్ లాంటి ఒక టెయింటెడ్ లీడర్ని, తన కొడుకును కాపాడుకోవడానికి ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని బెదిరించినటువంటి నాయకుడిని పక్కన పెట్టుకొని సభ నిర్వహించుకోవడం ఖచ్చితంగా ఒక స్టెయిన్ ఆన్ హిస్ హిస్టరీ అంటారు కదా, అట్లాంటి పరిస్థితి ఉంది. ఇది ప్రైమరీగా నాకున్నటువంటి కొన్ని ఆలోచనలు ప్రధానమంత్రి మోడీకి సంబంధించినటువంటి ఈరోజు పర్యటన పైన. మళ్ళొక ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు వెల్కమ్ బ్యాక్ అండ్ థ్యాంక్ యూ.